ఎంపీడీఓలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్. అలాగనే నేడు కడప రిమ్స్ ఆసుపత్రికి జనసేన నాని. ఇక అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్తు కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయటం అప్రజాస్వామిక చర్య అని, ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావులేదని తెలిపారు. దాడి ఘటన గురించి అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చించారు. కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎంపీడీఓకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. దాడి చేసిన వారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం లేదని అర్థమవుతుందని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు. మండల పరిషత్తు కార్యాలయంలో చోటు చేసుకున్న ఆ ప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతో పాటు ఎంపీడీఓ ఆరోగ్యం గురించి వకాబు చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇక ఎంపీడీఓపై దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. నేడు బాధిత ఎంపీడీఓను పరామర్శించడానికి కడప వెళ్లనున్నారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు. జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పాలని పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.